గనుల అక్రమాల్లో కొత్త కోణాలని వెలుగుస్తూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఎంత కావాలి, ఎక్కడికి పంపాలి, మేము టీడీపీ అంతా మేము చూసుకుంటామంటూ రూప్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు హైలైట్ అయినాయి. అది వైరల్ అవుతున్నాయి. కూటమి పార్టీల నేతలు తీరు చూస్తున్న దొంగ 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 నడిచినట్టుంది. క్వాడ్, ఇతర మైన్స్, ఇసుక, మద్యం ఇలా ఏది తీసుకున్న ప్రతి అక్రమ వ్యవహారంలో వాళ్ళే అసలు దోపిడీదారులుగా కనిపిస్తున్నారు. నిన్న మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలపై చేస్తూ దిగజారు రాజకీయాలు చేస్తున్నారు. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక అంచెడు రూప్ కుమార్ యాదవ్ చెన్నైలోని విఎన్ఎస్ కంపెనీ డీలర్తో సాగించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి లీక్ అయిన ఆడియోని ఇందుకు నిదర్శనం. దీంతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రుస్తుం మైన్ చుట్టూ తిరుగుతున్న అక్రమ మైనింగ్ బేతాల కథలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలే అని తేలిపోయింది. నేను టీడీపీ లీడర్ రూప్ కుమార్ని మాట్లాడుతున్నా. మీకు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. జిల్లాలో ఏ ఏరియా నుంచి అయినా మైకా క్వాడ్ మెటీరియల్ని సరఫరా చేస్తా, క్వాలిటీ మెటీరియల్ పంపిస్తా. మీకు ఎలా పంపాలో చెప్పండి, రోడ్డు, రైలు మార్గం ఏదైనా సరే ఎంత క్వాంటిటీ అయినా సరఫరా చేస్తా అంటూ డీల్ చేసుకున్న ఆడియో వెలుగు చూసినటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు చర్చకు వచ్చింది.